తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ఈ రోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి సోషల్ మీడియా గ్రూప్స్ లో లింక్ ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. ఏం తప్పు చేశామని అంతలా విమర్శలు, బడ్జెట్ కూడా జీర్ణించుకోలేని బీఆర్ఎస్. విద్యార్థులకు అల్పాహారం ఇవ్వడం తప్ప, మహిళలను కోటీశ్వరులను చేయాలనుకోవడం తప్ప, బీమా పథకంలో ఆదుకోవాలనుకోవడం సరికాదా? బడ్జెట్ పత్రాలు చించి ఎందుకు పారిపోయారు? గతంలో అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి ఉండేదా? బడ్జెట్ పై చర్చకు సమాధానంలో బీఆర్ఎస్ పై బట్టి చురకలు. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఈనాడు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ సమావేశంలో భాగంగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ వాళ్ళందరికీ ఒక రాజకీయ విలువలతో ఉన్నటువంటి రాజకీయం చేయాలి. ఈనాడు పత్రాలు చించేసి బయటకు పారిపోవడం కరెక్ట్ కాదు. సో ఏ విధమైనటువంటి తప్పులు మేము చేస్తున్నాం, మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీది, ఆ తప్పులను సరిదిద్దుకోవాలా. సో మీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. సో ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటాం, కానీ ఈ విధమైనటువంటి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. సో గతంలో అసెంబ్లీలో మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా ఉండేది కాదని చెప్పేసి బట్టి విక్రమార్క గారు బీఆర్ఎస్ పై కొంచెం ఫైర్ అయినట్టుగా మనం చూసుకోవచ్చు. బడ్జెట్లో మనం ఏం తప్పు చేశామని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం ఇవ్వడానికి కూడా ఓర్వలేకపోతే ఎలా అని ప్రశ్నించినట్టు వివిధ కారణాలు, వివిధ విషయాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఫైర్ అయినట్టుగా చూసుకోవచ్చు బట్టి విక్రమార్క గారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాడు ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితులు, హార్ముజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంపై ఇరువురు నేతలు చర్చించారు. భారత్తో అమెరికా రాయబారి నెర్గియా గోర్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడే ప్రధాని మోడీతో మాట్లాడారు. హార్ముజ్ జలసంధి తెరిపించాల్సిన అవసరంతో పాటు పశ్చిమాసియాలో పరిస్థితిపై ఉభయులు చర్చించారు అని నెర్జియా గోర్ ఆ ప్రకటన తెలిపినట్టుగా చూసుకోవచ్చు. సో మొత్తానికి ఈనాడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇంకా తలెత్తేటటువంటి తీవ్రత పెరిగితే ప్రజలు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈనాడు సామరస్యమైనటువంటి చర్చలకు సిద్ధం మేము అన్నట్టు అంటున్నారు, కానీ అక్కడ వాళ్ళు మాత్రం ఒప్పుకోటలేరు అనమాట నిర్ణయాలు. పెద్ద ఎత్తున హీవీ ఛార్జింగ్ సెంటర్లు ఏర్పాటు, హీవీ వాహనాలపై 20% డిస్కౌంట్. ముందుకు వచ్చిన మహేంద్ర తదితర కంపెనీలు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ నగరంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని. సో వాస్తవం ఇది. ఈనాడు ఈ వెహికల్స్ పైన పబ్లిక్ కూడా ఈనాడు ఇది పెట్రోల్ కొరతతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుంటే, ఈనాడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాహనదారులు మాత్రం హ్యాపీగా జర్నీలు చేస్తూ ఉన్నారు. సో దాని మీద సబ్సిడీలు ఇస్తూ ఈనాడు వాళ్ళకి 20% డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉన్నారు ఈ వెహికల్స్ పైన కూడా. సో పొల్యూషన్ కూడా కాపాడినట్టు వారైతారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతాము ఈ వెహికల్స్ పైన. జిహెచ్ఎంసీ అభివృద్ధికి ప్రణాళికలు, 15,000 కోట్లు నిధులు మంజూరు. మేడ్చల్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న మల్లారెడ్డి. అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు. ఇది మల్లారెడ్డి గారు అడుగుతూ ఉన్నారు, ఈనాడు మా మేడ్చల్లో జవహర్ నగర్ అంటే నాకు గుండెకాయ అని చెప్పేసి అంటారు. ఆ జవహర్ నగర్ మొత్తం వ్యాధులతోనే ప్రజలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అండర్ గ్రౌండ్ వాటరు, పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కానీ. సో టోటల్గా ఈనాడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాటర్ పొల్యూషన్, ఇదంతా కారణాల వల్ల. సో దానిపైన మల్లారెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి దానికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి జవహర్ నగర్ వాసులను ఆదుకోవాలని చెప్పేసి మల్లారెడ్డి కోరడం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్కు బెదిరింపు మెయిల్. మోడీ, అమిత్ షా, శంకర్లను కూడా లేపేస్తామని హెచ్చరిక. ఢిల్లీ మెట్రో అసెంబ్లీలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా చూసుకోవచ్చు మెయిల్ ద్వారా. మొత్తానికి ఇది ఎవరి పని, అసలు ఎవరు కాల్ చేసినారు, సో ఇది నిజమా అబద్ధమా ఆకతాయిల పని అని చెప్పేసి కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. కాబట్టి సో మొత్తానికి వాళ్ళని పట్టుకునేటటువంటి ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటారు అనమాట. సో కొంతమంది ఆకతాయిలు ఏదో బెదిరింపు కాల్స్ లాగా చేస్తారు. సో ఇట్లా చేస్తే భయభ్రాంతులకు గురి చేసినటువంటి వారు అవుతారు. కాబట్టి సో దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే అది మానుకుంటే బాగుంటుంది. తెలంగాణ మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తాం. నిరంతర యజ్ఞంలా సీఎం రవి క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తాం. రాష్ట్ర స్థాయి ముగింపు వేడుకల్లో క్రీడా శాఖ మంత్రి బాక్తే శ్రీహరి. త్వరలో సాదా బైనామా పరిష్కారం, దరఖాస్తుదారులకు మేలు జరిగేలా జియో
76 శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో త్వరలో సాదాబైనామా పత్రాలు ఉంటే ఇబ్బంది పడేటటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి దానికి పరిష్కారం చేసేటట్టు విధంగా జియో 76 ద్వారా శాసన మండలిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక హ్యాపీ న్యూస్ చెప్పినట్టుగా మనం చూడొచ్చు. కోవిడ్ విషాదాలను మరిచిన ప్రధాని మోడీ, మండిపడ్డ విపక్ష నేత రాహుల్. పశ్చిమాసియా ఉద్రిక్తతలను గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో మాట్లాడుతూ పరిస్థితి కోవిడ్ తరహాలా ఉందంటూ పేర్కొనడంపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో జరిగిన విషాదాల గురించి ఆయన మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్ వెలుపల మీడియాతో రాహుల్ మంగళవారం నాడు మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. సో ఈనాడు గ్యాస్ కొరత, ఇంధన కొరత ఏర్పడితే మళ్ళా కరోనా లాంటి పరిస్థితులు గుర్తులేవా నరేంద్ర మోడీ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు అన్నమాట. గ్యాస్ కొరతపై నిజాలు చెప్పండి. అసెంబ్లీ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆందోళన. రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా గన్ పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు. సో మొత్తానికి ప్రజలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో భాగంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇప్పుడు ఇక దొరికిందే మోక కదా, ఓపెన్ చేస్తూనే ఉండాలి, ఇక విమర్శలు చేస్తూనే ఉండాలి. అసలు యుద్ధం కారణంగా ఈనాడు ఈ కొరత ఏర్పడింది కాబట్టి సో దయచేసి ఈనాడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయకుండా అది రాదు అది ఇది అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం, సో బ్లాక్లలో తెచ్చుకోవడం నిరుపేదలు, సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సామరస్యంగా ఉండాలి. సపోర్ట్ చేసేటటువంటి క్రమంలో ఈనాడు రాజకీయ ఎథిక్స్ కోల్పోతే ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళైతే ఆ సిచ్యువేషన్ తీసుకొస్తూ ఉన్నారు. పార్టీ వీడొద్దని కోరిన మహేష్ గౌడ్. జీవన్ రెడ్డితో ఫలించని పిసిసి చీఫ్ దౌత్యం, నిర్ణయం ఎవరి చేతిల్లోనూ లేదన్న జీవన్ రెడ్డి. తనను పార్టీలో కావాలని దూరం పెట్టారని ఆవేదన. నేడు పార్టీ కార్యకర్తలతో భేటీకి పిలుపు. ముందుగానే వచ్చి చర్చించి తనకు కూడా ఒక సీనియర్ లీడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఇక్కడ పట్టించుకోలేనటువంటి పరిస్థితులే నేను ఉండేందుకు లేకేందుకు అని చెప్పేసి నిర్ణయాలు తీసుకున్నాడు అనమాట జీవన్ రెడ్డి. సో చూడాలి, బుజ్జగింపులు, చర్చలు, సమావేశాలు జరుగుతుంది. సో ఇక ఇది ప్రజలారా మనం చూస్తాను ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికల్లోని ఈరోజు ముఖ్య అంశాలు. సో దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాం. అందరికీ సెలవు, నమస్తే.